నీతిమంతుడు వర్ధిల్లింపజేస్తాడు. నీతిమంతుడు ఈ లోకంలో మరణించిన పరిశుద్ధుల దగ్గర యేసు ప్రభు పరలోక రాజ్యంలో కూడా నీతిమంతుడు నివసిస్తాడు అని సెలవిస్తుందండి. కనుక ప్రేమంది దేవులారా, ఈ వాక్య సందేశం ద్వారా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఎల్లికి సంబంధంలో మనం చూసుకున్నట్టు, యోహాను మొదటి పత్రికలో చూసుకున్నట్టు, ఆయన కుమారుడు పరిశుద్ధ రక్తములో మరి ఎవరిని కడుగుతాడంటే, ఆయనతో సహవాసం చేసిన వారితో ఖచ్చితంగా దేవుడు మరి వారిని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, జ్ఞానవంతులుగా, మరి వారి సజీవులుగా, మరణం నుంచి రక్షించి వారి ప్రాణాన్ని కృప పొందిన వారుగా చేస్తాడంటే, ఈ రోజుని దేవుడు మనల్ని కూడా చేస్తాడండి. దేవుని వాక్యం అందిస్తున్నప్పటికీ, దేవుని సువార్త వింటున్నప్పటికీ మీరందరూ కూడా ఈ రోజున మాట్లాడుతున్న ఈ వాక్యం